చందన బ్రదర్స్ అని ట్విన్ సిటీస్ లో పెద్ద షోరూమ్. ఇక్కడ దొరకని బట్టలంటూ ఉండవు. అమ్మో ఎంత పెద్దదో. లక్ష్మి, మన మునసబు గారు అమ్మాయి వేసుకుంటుంది అలాంటి బట్టలు కొనుక్కో. ఏ డ్రెస్? అదేనమ్మా, పైన ఓణి వేసుకుని కింద ప్యాంట్ వేసుకుంటుందే. ఓ పంజాబీ డ్రెస్ అనియా? అవి కొనుక్కో, మా బాగుంటాయి. ఏమిటి పంజాబీ డ్రెస్సా? ఏం జోక్ చేస్తున్నారా? ఏ మరి ఇంకేం వేసుకోవాలి? జీన్స్, షార్ట్స్, స్కర్ట్స్, మైక్రో మిడీస్ అవన్నీ వేసుకోవాలండి. అంత బాగుంటాయా? సూపర్ అండి బాబాయ్. అవి వేసుకుంటే మీ విజయలక్ష్మి మీరే గుర్తుపట్టలేరు. రండి. చూడండి, దీన్ని టాప్ అంటారు. దీనికి టైట్ గా ఉన్న జీన్స్ వేస్తే బాగుంటుంది. దీన్ని షార్ట్స్ అంటారు. దీనికి కొంచెం లూజ్ గా ఉన్న టాప్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా షార్ట్సే. దీనికి ఇది మ్యాచింగ్. ఇదేంటండి, ఆడవాళ్ల బట్టలు చూపించమంటే మగవాళ్ళు లోపల వేసుకునే లాగులు చూపిస్తున్నారేంటి? శివయ్య, ఇవి లాగులు కాదు, వీటిని షార్ట్స్ అంటారు. ఇవి వేసుకుని మా కాలేజీలో నడిస్తే కుర్రాళ్ళంతా మా వెనకుంటారు. దానిపైన ఈ టాప్ ప్లస్ స్లీవ్లెస్ టీ షర్ట్ వేశారనుకోండి, అద్దరిపోతుంది. విజయలక్ష్మి ఇలారా. ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే యూత్ లో మన గ్లామర్ ఉంటుంది. చూడండి, నా చెల్లెకి ఇలాంటి డ్రెస్సులు వద్దండి. వద్దా? వాట్ యు మీన్? వీటి సంగతి నీకు తెలీదు శివయ్య. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ మా కాలేజీలో ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ కి సీట్లు దొరికాయి. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ కొత్త సినిమాకి క్యూలో నిలబడకుండా టికెట్లు దొరుకుతాయి. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ బస్సు ఎంత ఫుల్ గా ఉన్నా సీట్లు దొరుకుతాయి. బికాజ్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. బట్టలు కప్పుకోవడానికి, విప్పుకోవడానికి కాదు. తమ్ముడు సార్, చెల్లెలికి పంజాబీ డ్రెస్సులు చూపించు. అలాగే సార్. రేయ్, వెళ్ళి మామూలు వసూలు చేయండి రా. రానా కూర్చోనా. ఉండరా. మా నాన్నగారండి. మనిషి మంచోడే, కొంచెం ఆవేశం ఎక్కువ. టాటా, కరోనా, సోలాపూర్ రండి బాబు రండి. మావా, చూడండి సార్, అల్లుడు అది చూడు. ఇదెంత? 110 రూపాయలండి. ఏంటి చెప్పులే? అదేంటంటే అలా మాడతారు, ప్యూర్ లెదర్ అండి. తెలుసులేవా, గేత్తోలేగా నీ అబ్బా. ఇంకొక 100 పెట్టుకుంటే గేదే వస్తుంది కదా అల్లుడు. సర్లే అన్న, ఎంతకిస్తావు? 5-10 తగ్గించి తీసుకోండి సార్. ఏమిటి ఇంకా అలేదని షాపింగ్? లేదు. నీకేం కావాలమ్మా? కేర్ ఫ్రీల్ కావాలి, ఉన్నాయా? లిప్స్టిక్ కొనుక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏమ్మా, నీకు కావాల్సి నువ్వు కొనుక్కో, ఈలోగా నేను ఫ్రూట్స్ తీసుకొస్తా. అలాగే అన్నయ్య. అన్నారమ్మంటుండే జీబేకు. ఏయ్, అల్లరి చెయ్యకపోతే అరగంటలో వదిలేస్తా. ఏంటమ్మా? అన్నా, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. ఏ మరి చెయ్యేందుకు పట్టుకున్నావు? కన్నేశాను కాబట్టి. కన్నేసావా? అంటే ఓ గంట నా ఉంపుడు గత్తిగా ఉంటుందరా బేవ్కు. ఏమిటమ్మా, ఏమైంది? ఆ రౌడీ విధులు చేపట్టుకుంటే ఈయన నన్ను కాపాడారన్నయ్య. ఆడపిల్లని తీసుకుని రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది. కనీసం థ్యాంక్స్ అయినా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఒక ఆడకూతని పట్టుకుని అడ్డమైన కూతురు కూసింది కాకుండా మళ్ళీ నా మీదకే వస్తావా?
తప్ప తప్పున్నారా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా నువ్వు నిన్ను మావా, మావా, వదిలేయ్, తప్పైపోయింది అంటున్నాడుగా. లేరా. 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 రేయ్, ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేసావో తెగ. ఓరి మీ దుంపదగా తెలిసి కొట్టారా తెలియక కొట్టారా ఎవరిని? మీకు బుద్ధి ఉందా? మీ కళ్ళ ముందేగా కొట్టింది. మీకు టైం దగ్గర పడి ఆడితో పెట్టుకున్నారు, చూడ్డానికి పొరుగురోళ్ళ ఉన్నారు. నా మాటిని అర్జెంటుగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అదేంటన్నా, తప్పు చేసిన వాడిని మందలించడం తప్ప అన్నా? బాబు వాడిక్కడ ఏం చేసినా తప్పు కదయ్యా. తప్పు చేసిన వాడిని నువ్వు చేసింది తప్పు అని అనకపోవడం పెద్ద తప్పు. రా వెళ్దాం. శివయ్య, నీలో చాలా విషయం ఉంది. అదేంటలుడు మన సామాన్ సరుతున్నారో? అదేంటన్నా మా సామాన్లు ఆటోలో పెట్టారు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఏమైందన్నా? నడి బజార్లో పూర్ణగాన్ని కొట్టి ఇంకా ఏమైందంటావేటయ్యా? అంటే ఈ ఊళ్ళో ఎవరినైనా కొడితే ఇలా వెంటనే ఆటో ఎక్కించి వేరే ఊరు పంపించేస్తారా? శివయ్య, నువ్వు కొట్టింది మామూలు మనిషిని కాదు, పూర్ణాని. ఈ విషయం వాళ్ళు అన్నదాకా వెళితే మీ ముగ్గురిని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తాడు. నేనేం తప్పు చేశానన్నా? వాడు తప్పు చేస్తే మందలించాను. కానీ వాళ్ళకి అది మందలింపు కాదు, వాళ్ళ గూండాయిజానికి బెదిరింపు. తమ్ముడిని కొట్టిన వాడు బతికుంటే వాడికి అది తలవంపు. అర్థమైందా? ఇక బయలుదేరు. అన్నా, తప్పు చేసిన వాడు భయపడాలి గాని నేనెందుకు భయపడాలన్నా? నీ తప్పు తొంగల దొక్క. వాళ్ళకి నీ వేమన పద్యాలు సుమతి శతకాలు తెలివయ్యా. నాతో వాదించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివయ్య చేసిన పనికి పొగడాలి కానీ పారిపోమంటావేం డాడీ? అదేమిటి గిరి, మన కాలనీకి రాక రాక ఒక మగవాడు వచ్చాడు అనుకుంటే అతను కూడా వెళ్ళిపోమంటున్నావు? నోరు మూసుకొని లోపలికి మీరు పని చూసుకోండి. నీకు మేనేజ్ లేదు గిరి. అదిగా శివయ్య, భయం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొత్తగా భయపడటం నేర్పదు డాడీ. శిరీషానికి తెలియదమ్మా. ఆ జ్యోతి పూర్ణ ఇద్దరు కలిసి వచ్చినా మన శివయ్య సింగిల్ హ్యాండ్ కూడా పైకెత్తలేరు. నువ్వురా శివయ్య. వాళ్ళు హ్యాండ్స్ ఎత్తారమ్మా, తీసేస్తారు. ఎవడో చెల్లెల్ని చేయి పట్టుకున్నావని నీ మీద చేయి చేసుకుంటాడా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నా సెంటర్కి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే పోయేది నీ పరువు కాదురా. వాడి చెల్లెలే కాలేజ్.